इसलिए तो वो कर रखा है। वो मतलब क्या? वही जो सब लोग सही है करते रहते हैं। म्यूचुअल फंड्स में एसआईपी। म्यूचुअल फंड्स में एसआईपी। अगर ऐसे भूल भी जाओ ना तो भी रिटायरमेंट का प्लान बैकग्राउंड में चलते रहना चाहिए ताकि आगे की लाइफ सेट रहे। सही है। ఓహో మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్గా రిటర్న్స్ వస్తాయన్నమాట. అయితే ఇంకే గూగుల్లో సర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసేద్దాము. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే ఈ వెబ్సైట్ వచ్చింది. ఏంటి 1467 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా? ఇన్నిట్లో ఏంలో ఇన్వెస్ట్ చేయాలో మనకేం తెలుసు. సో ఏముంది, హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేద్దాం. హై టు లో. ఓకే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వచ్చింది. దీంట్లో స్టార్ట్ ఎస్ఐపి అయిపోయింది. ఐపీఎల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్ సహీ హే అన్న యాడ్ చూసే ఉంటారు. ఇది ఒక్కటే కాదు, సెబీ అవ్వచ్చు, ఆంఫీ అవ్వచ్చు, నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, మేమందరం కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేసి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి చాలా ప్రమోట్ అనేది చేస్తున్నాము. అండ్ ఇలా ప్రమోట్ చేయడం వల్ల దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది అని అంటే 2014లో జస్ట్ 8 lakh crore వర్త్ ఆఫ్ ఏయుఎం ఉండే ఈ ఇండస్ట్రీ ఇప్పుడు కరెంట్ డేటా 53 lakh crore వరకు పెరిగింది ఆంఫీ డేటా ప్రకారం. ఇప్పుడు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లోనే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అండ్ చాలా మంది డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఒక ర్యాండమ్ వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో మనం షార్ట్లో హైయెస్ట్ లోవెస్ట్ అని సెలెక్ట్ చేసుకొని హైయెస్ట్ రిటర్న్స్ ఈ ఇయర్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ అనేది చేసేసుకుంటున్నాము అండ్ దాంట్లో గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేస్తున్నాము. కానీ అసలు ఆ మ్యూచువల్ ఫండ్ ఏంటి, అది మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న మన గోల్కి సెట్ అవుతుందా అవ్వదా, ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఏఎంసీ ఏదైతే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో అది రెప్యూటెడా కాదా, అది మనకి సేఫా రిస్కా ఏమీ తెలియకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ అనేది చేసేస్తున్నాము అండ్ దానివల్ల మీకు తెలియట్లేదు మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాస్ అనేది చేసుకుంటున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా పోయి అసలు మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, ఎలా మనం చూసుకొని ఎలా మనకి సూట్ అయ్యే రైట్ మ్యూచువల్ ఫండ్ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి కంప్లీట్ గైడ్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో అన్నిటికంటే ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీ అందరికీ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసు అనుకున్నారు, బట్ క్విక్గా ఒక 20-30 సెకండ్స్లో మనం కవర్ చేసుకుందాం. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, మీరు నేను మనలాంటి అందరు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు అనేది కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుల్ని ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో లేదా కమోడిటీస్లో లేదా అసెట్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తుంటారు. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ చేసే పని. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్లో మేజర్గా 3 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, సెకండ్ వచ్చేసి లిక్విడ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్, థర్డ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఇంకా వేరే కేటగిరీస్ కూడా ఉంటాయి, కానీ మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 3 కేటగిరీస్లోనే. దీంట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఇవి ప్యూర్గా ఓన్లీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే మనకి రిలయన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, ఇలాంటి ఏవైతే పర్టికులర్ స్టాక్స్ ఉంటాయో, ఈక్విటీ స్టాక్స్ ఉంటాయో, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ ఆ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ అనేది చేస్తుంటాయి. నెక్స్ట్ మనకి లిక్విడ్ లేదా డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి సేఫ్గా ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చేలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో మనకి గవర్నమెంట్ బిల్స్ అవ్వచ్చు, టీ బిల్స్ అవ్వచ్చు, కార్పొరేట్ బాండ్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి మనకు ఒక ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి ఇస్తుంటాయి. సో దీంట్లో అమౌంట్ అనేది మనకి సేఫ్గా ఉంటుంది. అండ్ ఈక్విటీలో మనకి ఏదైతే మన ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో రిస్క్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత థర్డ్ కేటగిరీ ఏదైతే మన బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయో ఇది ఏంటంటే ఈక్విటీ అండ్ లిక్విడ్ ప్లస్ డెట్, ఈ రెండు కాంబినేషన్లో మనకి బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మనకి ఆప్షన్స్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ మనము ఈ మ్యూచువల్ ఫండ్లో దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పి మనం క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. అంటే మనం రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా, నెక్స్ట్ 20 ఇయర్స్లో ఇంటి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా, నెక్స్ట్ 5 ఇయర్స్లో కార్ కోసమా, 1 to 2 ఇయర్స్ ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవడానిక, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా అని చెప్పి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని అనుకుంటే ఆల్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈక్విటీ లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది. కానీ అలా కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం కార్ కోసం అని అనుకుంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే డెట్ కాంపోనెంట్ ఉంటుంది, కొంత ఈక్విటీ కాంపోనెంట్ ఉంటుంది, 5 ఇయర్స్ షార్ట్ టర్మ్ గోల్ కాబట్టి మనం అలా బ్యాలెన్స్డ్ ఫండ్స్ని చూస్ అనేది చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో మనం ఎమర్జెన్సీ ఫండ్ని ఫిల్ చేసుకోవడానికి కనుక మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే అది కంప్లీట్గా మనకి డెట్ లేదా లిక్విడ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అవి రిస్క్ ఫ్రీ ఉంటాయి కాబట్టి. సో మన గోల్ ఏంటి అని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకొని దాని తర్వాత మనం అలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి.
అండ్ మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ మీ గోల్ ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత 2 మ్యూచువల్ ఫండ్ టైప్స్ ఉంటాయి, యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్. సో ఈ ప్యాసివ్ ఫండ్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఇవి ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఇవి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ నిఫ్టీ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ నిఫ్టీ అవ్వచ్చు. ఇలాంటి ఇండెక్స్లో మనం ఇన్వెస్ట్ అనేది చేస్తుంటాం. సో ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ మనం తీసుకుంటే ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ బై మార్కెట్ క్యాప్, వాటి మార్కెట్ క్యాప్ని బట్టి 1 2 3 4 5 6 అలా 50 ఆర్డర్ని క్రియేట్ చేసి దాని యొక్క వెయిటేజ్లో ఒక స్పెసిఫిక్ వెయిటేజెస్లో నిఫ్టీ 50 అనే ఒక ఇండెక్స్ని క్రియేట్ చేశారు. సో ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుందో వాళ్ళు ఎక్కువ బ్రెయిన్ బెట్టో ఎక్కువ రీసెర్చో ఏం చేయరు. ఏదైతే ఆ అలొకేషన్ ఉంటుందో ఆ ఫండ్లో ఉంటుందో వీళ్ళు సేమ్ అలొకేషన్లో ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. సో దానివల్ల ఆ యొక్క ఇండెక్స్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో అవ్వచ్చు, దాని పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, స్టేబుల్గా మార్కెట్ కండిషన్స్ని బట్టే ఉంటాయి. సో అది మనకి ప్యాసివ్గా మనకి రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా ఒక యాక్టివ్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, కొన్ని కేసెస్లో మనకి ఈ ఇండెక్స్ ఫండ్స్ని కూడా బీట్ చేసి అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అని మనం చూసుకుంటే దీంట్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ తన ఎక్స్పర్టీస్తో, తన నాలెడ్జ్తో, తన రీసెర్చ్తో మంచి వాల్యూ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేసి పిచ్చి స్టాక్స్ని తీసేసి అలా ఫండ్ని యాక్టివ్గా మేనేజ్ చేస్తూ ఉండి ఈ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో దీనికంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఆ ఆపరేషనల్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఇండెక్స్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి మనకి యాక్టివ్ ఫండ్స్ అనేవి స్కోప్ ఇస్తుంటాయి. కానీ ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 80 to 90% ఏవైతే మన యాక్టివ్ ఫండ్స్ ఉంటాయో అవి ఇండెక్స్ ఫండ్స్ని కూడా బీట్ చేయలేవు. బట్ స్టిల్ ఈ యాక్టివ్ ఫండ్స్లో కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిని మనం పిక్ చేసుకోవడం మాత్రం మనకు తెలియాలి. సో ఇప్పుడు మీరు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను వద్దన్నా కూడా మీరు ఫస్ట్ చూసేది రిటర్న్సే కాబట్టి ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. సో మీరు రిటర్న్స్ని చూసేటప్పుడు ఆ రిటర్న్స్ లాస్ట్ 1 yearది కాకుండా లాస్ట్ 5 years, 10 years, 15 years, 20 years అలా హిస్టారికల్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ని చూసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తుందో లేదా చూసి అప్పుడు అలాంటి ఫండ్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయాలి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్గా కన్సిస్టెంట్గా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి కాబట్టి ఆ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా మనం ఎలా చూడాలి, ఒక బెంచ్ మార్క్తో అనలైజ్ చేసుకొని. అండ్ ఇక్కడ మనకి బెంచ్ మార్క్ ఏముంటుంది, సపోజ్ మీరు ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుంటే దాని యొక్క లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిటర్న్స్తో కంపేర్ చేయాలి. అండ్ ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఈ లార్జ్ క్యాప్ ఫండ్ దానికంటే లాస్ట్ 10-15 years నుంచి అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉండాలి. అలాంటి ఫండ్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయాలి. ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని మనం తెలుసుకున్నాం. కానీ మన బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే మన మ్యూచువల్ ఫండ్ రిస్కియా కాదా అని చెప్పి మనకి బీటా వాల్యూ అనేది చెప్తుంది. అండ్ ఒకవేళ ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క బీటా వాల్యూ 1 ఉంది అని అనుకుంటే ఇండెక్స్ ఎంతైతే రిస్కియో మన ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో ఇది కూడా సిమిలర్ రిస్కీ. 1 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రిస్కీ అండ్ ఆబ్వియస్లీ 1 కంటే తక్కువ ఉంది అని అనుకుంటే మన మ్యూచువల్ ఫండ్ దాని యొక్క కరస్పాండింగ్ ఇండెక్స్ కంటే కూడా తక్కువ రిస్కీ అని అర్థం. సో మనం ఒక మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకునేటప్పుడు ఈ బీటా వాల్యూ 1 కంటే తక్కువ ఉండే లాంటి ఫండ్స్ చూస్ చేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. బీటా తర్వాత మనం చూడాల్సిన వాల్యూ ఆల్ఫా. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా లాస్ట్ 5, 10, 15, 20 years యొక్క రిటర్న్స్ని చూసి అది మన ఇండెక్స్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా లేదా చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి. సో ఒకవేళ ఒక ఇండెక్స్ ఒక బెంచ్ మార్క్ని ఎంత పర్సెంట్తో అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి మనకి ఆల్ఫా వాల్యూ అనేది చెప్తుంది. అంటే సపోజ్ మనకి ఇండెక్స్ మనకి 10% రిటర్న్స్ ఇచ్చింది, మన మ్యూచువల్ ఫండ్ 12% రిటర్న్స్ ఇస్తుంది అని అనుకుంటే మన మ్యూచువల్ ఫండ్ యొక్క ఆల్ఫా 2 అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా 1 to 2% ఎక్కువ ఉండే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి అట్లీస్ట్ 2 ఆల్ఫా ఉండేలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. దీని తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్. మన ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ నెక్స్ట్ 1 yearలో ఎంత రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అండ్ దీన్ని అనలైజ్ చేసి మనకు ఒక ఐడియా ఇచ్చేదే స్టాండర్డ్ డీవియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ ఒక యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ ఒక 20% ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఒకవేళ 5% ఉంది అని అనుకుంటే నెక్స్ట్ 1 yearలో 20 + 5% ఆర్ -5% రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పి 70% ప్రాబబిలిటీతో మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది చెప్తుంది. అండ్ అలా కాకుండా సపోజ్ మీకు 93%, 94%, 95% ప్రాబబిలిటీతో కావాలి అని అనుకుంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ 2 చేయాలి. అంటే 2 స్టాండర్డ్ డీవియేషన్ని మనం చూడాలి. సో అలా చూసుకుంటే ఒక మ్యూచువల్ ఫండ్ 20% యావరేజ్గా యాన్యువల్ రిటర్న్స్ ఇస్తుంది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 5 ఉంది అని అనుకుంటే దీన్ని 5 × 2 చేయాలి. అంటే 10 స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. సో 20
+10% లేదా -10% రిటర్న్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ 1 ఇయర్లో అని చెప్పి మనం స్టాండర్డ్ డీవియేషన్ కూడా చూసి మనం అర్థం అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో చాలా తక్కువ ఉంటుంది, మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్స్లో ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం దీన్ని ఎలా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు అనుకుంటే, మీరు ఒకవేళ స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే దాంట్లో ఏదైనా కరెక్షన్స్ కానీ డిప్స్ కానీ వస్తే పెద్దగా వస్తాయి. సో అలాంటప్పుడు ఏదైనా స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, 5 to 10% కరెక్షన్ వచ్చింది అనుకుంటే అప్పుడు మీరు లార్జ్ క్యాప్ ఎస్ఐపి ఆపేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఆ విధంగా మీరు స్టాండర్డ్ డీవియేషన్ ఏ ఫండ్లో ఎక్కువ ఉందో చూసుకొని దాంట్లో మేజర్గా డిప్స్ వస్తుంటే అక్కడ మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు స్టాండర్డ్ డీవియేషన్ చూసి. ఇంకా ఫైనల్గా మీరు చూడాల్సిన వాల్యూ షార్పే రేషియో. ఈ షార్పే రేషియో మనకి ఏం చెప్తుంది అనుకుంటే, మనం ఎంత రిస్క్ తీసుకుంటే అంతే రివార్డ్ వస్తుందా, దానికంటే ఎక్కువ వస్తుందా, దానికంటే తక్కువ రివార్డ్ వస్తుందా అని చెప్పి మనకి షార్పే రేషియో చెప్తుంది. అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారము మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు షార్పీ రేషియో 1 to 2 ఉండేలాగా మనం చూసుకోవాలి. అంటే మనం ₹10 రిస్క్ చేస్తుంటే మనకి అట్లీస్ట్ ₹20 రివార్డ్ రావాలి, లేదా అట్లీస్ట్ 10 కంటే ఎక్కువ రావాలి. అంటే 10 to 20 మధ్యలో మనకి రివార్డ్ వచ్చేలాంటి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని యొక్క షార్పీ రేషియో 1 to 2 ఉండేలాగా చూసుకోండి. 1 కంటే తక్కువ ఉండే వాటిని అవాయిడ్ అనేది చేయండి. ఎందుకంటే దాని అర్థం మనం ఎంతైతే రిస్క్ తీసుకుంటున్నామో దానికి అగెయిన్స్ట్గా అంత మినిమం రివార్డ్ కూడా మనకి రావట్లేదు అని అర్థం. కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్ షార్పీ రేషియో 1 to 2 ఉండేలాంటివి చూస్ చేసుకొని అలాంటి ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయండి. ఇంకా తర్వాత మీరు చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. అంటే మీరు ఒక యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఆ ఫండ్ మేనేజర్కి ఒక ఎక్స్పెన్స్ రేషియో అనేది పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా మార్కెట్ కండిషన్స్ని బట్టి స్టాక్స్ని ఫిల్టర్ అవుట్ చేసుకొని రీసెర్చ్ చేసి మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి, తీస్తుండాలి, పెడుతుండాలి. కాబట్టి వాళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ ఉంటుంది కదా, దాన్ని రికవర్ చేసుకోవడానికి ఎక్స్పెన్స్ రేషియో అనేది చార్జ్ చేస్తూ ఉంటారు. సో మీ ఓవరాల్గా మీకు మంత్లీ సపోజ్ ఇయర్లీ మీకు 20% రిటర్న్స్ వచ్చింది అని అనుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 2% ఉంది అని అనుకుంటే మీకు ఆ 20%లో 2% వాళ్ళు తీసేసుకుంటారు. అది మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సంబంధం లేదు. ఎవ్రీ సింగిల్ ఇయర్ మీకు వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్రీ సింగిల్ డేతో డివైడ్ చేసి అలా మీకు పర్ డే అది కట్ అవుతూనే ఉంటుంది. సో మీ ఎక్స్పెన్స్ రేషియో ఎప్పుడు కూడా యాక్టివ్ ఫండ్స్లో 1% కంటే తక్కువ ఉండేలాంటి ఫండ్స్ని చూస్ చేసుకొని అలాంటి ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే ఫండ్ హౌసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో అవి రెప్యూటెడ్గా ఉండాలి. సో మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఎల్ఐసి అవ్వచ్చు, నిప్పాన్ అవ్వచ్చు, కోటాక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి అట్లీస్ట్ మీకు వెల్ నోటెడ్ నేమ్స్ అయి ఉండాలి. సో ఎప్పుడైనా ఇలాంటి మ్యూచువల్ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేస్తుంటే ఇండస్ట్రీలో టాప్ 5 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. దానికంటే తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేవి చేయకండి. ఎందుకంటే అవి మోస్ట్లీ అండర్ పర్ఫార్మ్ అనేది చేస్తుంటాయి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇండస్ట్రీలో టాప్ 5 లీడర్స్లో ఉండే దాంట్లో అలాంటి కంపెనీస్లో మాత్రమే మీ డబ్బులు అనేది పెట్టుబడి పెట్టండి. ఇంకా ఫైనల్గా జనాలు మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకునేటప్పుడు చేసే తప్పు పనులు ఏంటంటే కొన్ని స్టార్ రేటింగ్స్ అని ఇస్తారు. 5 స్టార్ అని, 3 స్టార్ అని, 2 స్టార్ అని చెప్పి కొన్ని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. లేదా NAV అంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఎంత క్యాపిటల్ని ట్రేడ్ చేస్తుంది, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ చేతిలో ఎంత AUM ఉంది అని చెప్పి ఈ 5 స్టార్ రేటింగ్ ఉంది, ఒక 50,000 కోట్ల AUM ఉంది అని చెప్పి అలాంటి ఫండ్ ఆటోమేటిక్గా మంచిది అని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తుంటారు. లేదా ఇంకొక తప్పు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్ యూనిట్ ప్రైస్ ఉంటుందో అది ₹10, ₹20, ₹30 అలా తక్కువ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ ₹30 నుంచి 300 వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ రేట్ తక్కువ ఉంటే మంచి మ్యూచువల్ ఫండ్ అని చెప్పి ఇలా ఈ 3 దాంట్లో కూడా తప్పు పని చేసుకొని అలా డిఫరెంట్ పిచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు. సో మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను చెప్పిన అన్ని లిస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. కానీ అంతేకాకుండా వాళ్ళ యూనిట్ వాల్యూ తక్కువ ఉందనో, లేకపోతే వాళ్ళ AUM ఎక్కువ ఉందనో, లేకపోతే స్టార్ రేటింగ్ ఉందో అలాంటి ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయకండి. అలా కాకుండా మీరు ఏ ఫండ్ అయితే చూస్ చేసుకుంటున్నారో మీ సెలెక్షన్ని బట్టి, మీ క్రైటీరియాని బట్టి మీకు ఒక్కసారి అది షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత నేను ఏవైతే మీకు ఏమేమి చూడాలనుకుంటున్నారో, మీకు ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు, షార్పీ రేషియో అవ్వచ్చు, రోలింగ్ రిటర్న్స్ అవ్వచ్చు, నార్మల్ రిటర్న్స్ అవ్వచ్చు, బెంచ్ మార్క్తో కంపారిజన్ అవ్వచ్చు, ఇలాంటివి అన్నీ మీరు ఆ ఫండ్ సాటిస్ఫై చేస్తుందా లేదా చూస్ చేసుకొని అప్పుడు మీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే మీరు లాంగ్ టర్మ్లో ఎలాంటి తప్పు చేయకుండా మీరు లైఫ్ టైం సెక్యూర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారు. మీకోసము మీ ఫ్యామిలీ కోసం ఒక వెల్త్ అనేది డెఫినెట్గా క్రియేట్ అనేది చేయగలుగుతారు. సో ఈ వీడియో త్రూ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఒక పర్ఫెక్ట్ మ్యూచువల్ ఫండ్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకున్నాను. దీని రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్స్లో అడిగి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ అనేది చేస్తుంటాను. అండ్ మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియో చూసారని అనుకుంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. సో మీది ఒక 2 minutes టైం తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ ఇచ్చాను. దాంట్లో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది,
లేదా ప్రీవియస్ వీడియోస్ ఎలా ఉన్నాయి, నాకు మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలా, ఇంప్రూవ్మెంట్స్ నేను చేసుకోవాలా, ఇలాంటివన్నీ అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకుంటే నేను మీకు ఇంకా బెటర్ వీడియోస్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాను. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటిది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.